శిష్యురాళ్ళారా ఇటు రండి, స్వామి దగ్గరికి రండి, ఇటు తిరగండి. పోండి పోండి పోండి. ఏం చేస్తున్నారు స్వామి? వాళ్ళ పాపాలను ఎక్కడికో పంపుతున్నాను ఆయన. వాళ్ళ పాపాలని ఎక్కడికో పొమ్మన్నట్లేదు స్వామి, ఈ పాపాలను ఎక్కడికో రమ్మన్నట్టుంది స్వామి మీరు చేసిన సైకిల్. దీంతో నేను చెప్పించానంటే చెప్తే ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పైకి ఏంటి లేక స్వామి పుష్పం ఎదురుగా పెట్టి నా చేత పుష్ప స్టెప్పులు వేస్తారేంటి ఇప్పుడు? విరక్తికి విముక్తికి తేడా ఏంటి స్వామి? అది చెప్పడానికి నీ మొహం ఇంత దగ్గరగా పెట్టడం విరక్తమ్మ, కొంచెం దూరంగా ఉండి చెప్తే అదే విముక్తి మాకు. స్వామి మగవారికి ఆడవారిని చూస్తే ఏదేదో అయిపోతుంది, అసలు ఏంటి స్వామి ఇది? నీకెందుకు రైట్ వీడికి కూడా మాలాగా ఒక డ్రెస్ తెప్పించిన ఆయన మాకన్నా బురిడి స్వామి లాగా ఉన్నవారు. పక్క సందుకు వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకో. స్వామి చెప్పమ్మా. వాటాకి కి సంబంధం ఏంటి స్వామి? 6 మిక్సీలు వస్తే ఒక మిక్సీ తీసుకున్నావు కదా, దాన్ని వాటా అంటారమ్మా. అది తీసుకున్నా కూడా ఇంకా గోకుతున్నావు చూసావు, దీన్ని అంటారమ్మా. స్వామి ఆ, అవసరానికి అనవసరానికి తేడా ఏంటి స్వామి? ఈ ప్రశ్న నీకు అవసరమై అడిగావు, అది నీ అవసరం. ఈ ప్రశ్న నాకు అనవసరం కాబట్టి అనవసరం. డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కి తేడా ఏమిటి? అన్నీ నేను చూసుకోలేను మీరు కూడా చూసుకోండిరా అని చెప్పేవాడు డైరెక్టర్. ఏంటి ఏదో చూసుకోమన్నాడని నేను గూగుల్లోకి వెళ్ళి ఏవేవో చూడడం assistant director. ఐశ్వర్య నిన్ను చూస్తుంటే నా మనసు ఐస్ అయిపోతుంది. స్వామి ఇతను చూస్తుంటే నా మనసు కూడా ఐస్ అయిపోతుంది మీ స్వామి. ఇద్దరికి ఐస్ అయిపోతుంటే మేమేం చేయాలి? ఎట్లాగా కూర్చోవాలా? స్వామి సృష్టి రహస్యం అంటే ఏంటి స్వామి? నాయన, నువ్వు రహస్యంగా చేయాలనుకున్న పని ప్రపంచానికి తెలిస్తే అదే సృష్టి రహస్యం అవుతుంది నాయనా. స్వామి ఇతన్ని చూస్తుంటే ఏదో శక్తి కనిపిస్తుంది స్వామి. రాత్రిపూట ఇతను పడుకునేటప్పుడు ఇతని దుప్పట్లోంచి ఏదో తెలియని కాంతి వస్తుంది స్వామి. నెట్ ఆఫ్ చేస్తే ఆ కాంతి రాదమ్మా, చెప్పాడు. స్వామి నా క్యారవాన్ ముందు రీతు అని రాసి ఉంటే కాకి రెట్టేసి వెళ్ళింది. ఏదైనా అశుభం? ఏదైనా అశుభమా? గట్టిగా చెప్పకమ్మా, అసలు నీ క్యారివేన్ ఇచ్చింది ఎవరైనా ఆ మేనేజర్ మీద కూడా రెట్టేస్తుంది. స్వామి ఇతని ఆలోచనల నుంచి తప్పించుకునే అవకాశమే నాకు లేదా? నీకు అవకాశం ఇచ్చినోడు గురించి ఆలోచిస్తూ ఉండమ్మా ఆటోమేటిక్. స్వామి రీతు నవ్వుతుంటే 2 చొట్లు పడుతున్నాయి, అయ్యేమన్నా లక్కీ అంటారా? నువ్వు కనిపించా 2 చోట్లే చూస్తున్నావు, తీయించిన చోట్ల నీకు తెలియదు అనుకుంటా. టెంకరింగ్ షాప్కి వెళ్ళి చాలా చోట్ల తీయించింది. అది కాదు స్వామి, నాకేంటో ఇటు సైడ్ పూజ హెగ్డే లాగా ఇటు సైడ్ రష్మిక లాగా కనిపిస్తున్నాను స్వామి. స్ట్రైట్ గా చూడమనమ్మా, ఇలాంటి క్వశ్చన్లే రావు ఎవ్వరికి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? స్వామి నేను నా భార్యతో పడలేకపోతున్నాను స్వామి. దాంతో పడలేకపోయినా పర్లేదు కానీ దాని కింద పడకు, సచ్చి ఊరుకుంటావు. ఈ సంసారం అనే సముద్రాన్ని ఎదలేకపోతున్నాను స్వామి. సముద్రం అయితే ఏదొచ్చి సునామీ నువ్వు ఎక్కడ ఇస్తావురా? అసలు అవుద్దా అది? నాకు నైట్ పూట నిద్రపోయే టైంలో పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి స్వామి. ఏది నా పక్క నుంచే గూడ్స్ బండి వెళ్తున్నట్టు. గూడ్స్ బండి కాదు నాయన, అది గురక పెడుతుంది. వీడు ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తుంటాడు కానీ నేను బెడ్ మీద ఇలా పడగానే నా మీద ఎగిరి పడతాడు స్వామి. అది పరవశంతో కాదు, యాక్షన్ కి రియాక్షన్. స్వామి చెప్పు. ఇది నా లవరు స్వామి. చేయిది ఇంకా టీం లీడర్ ఏం చేయలేదు. అమ్మాయిలారా ఏదో ఒకసారి నీ చేయి చూపించు. నీ 9వ రేఖ 8వ రేఖ మీదగా వెళ్ళి 6వ రేఖను దాటేసి 4వ రేఖ. ఏమ్మా అలా నేను నెంబర్ చెప్తున్నాను, నువ్వు చెప్పవా? డీకి జబర్దస్త్ కి తేడా ఏంటి స్వామి? అక్కడ డాన్సర్లు స్టేజ్ మీద ఎగురుతారు, ఇక్కడ డైరెక్టర్లు మా మీద ఎగురుతారు, అంతే నాయన. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏంటి స్వామి? అది ఒక పెద్ద నియోజకవర్గం స్వామి. అయ్యో బాబోయ్, అందులో ఉన్న వాళ్ళందరూ ఓటేసిన ఒక ఎమ్మెల్యే అవుతారు, అంతమంది ఉన్నారు. జబర్దస్త్ లో జడ్జిలు ఆ చైర్ లో కూర్చుని డాన్స్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి. నువ్వు దానికే ఆశ్చర్యపడుతున్నావా? దానికి కూడా కొరియోగ్రాఫర్ ఉంటారు, ఇంకెంత ఆశ్చర్యపడతావు? స్వామి సుధీర్కి రష్మికి ఏముంది స్వామి? రష్మికి ఆస్మా ఉంది, సుధీర్కి షుగర్ ఉంది, మీకు ఎందుకురా ఏముంటే? మా ఫ్యామిలీలో 3కి దెయ్యం పట్టింది స్వామి, మీరే వదిలించాలి స్వామి. పిలిపించు వాళ్ళని. ఇదో ఇందా 100 కాంచనా ఏసీ లాపండి, పల్ల చెట్టు పైకి వచ్చేలా ఉంది.
నేను పైకి పంపించాల్సిన వెంకటపతిరాజు ఉన్నాడా? ఆల్రెడీ పైకి పోవాల్సిన రైజింగ్ రాజు ఉన్నాడు. కూర్చోండి రే, ఈ రోజు నిన్ను సీసాలోకి ఎక్కిస్తా. రండి కూర్చోండి, నిన్ను ముగ్గులోకి రప్పిస్తా. వస్తారా రారా? నేను ఒక పెగ్గేసానంటే ముగ్గులోకి కాదు నా ఒళ్ళోకే వచ్చేస్తారు. ఆ మంత్రం చదవండి. బల్పిస్తగా బ్రింజాల్ పచ్చడిహా. ఓరే బాబోయ్, నేను మధ్యాహ్నం తిన్న అసలు మర్చిపోవట్లేదు. కూర్చొని చెప్తా. ఈ ఆత్మల్ని తీసేస్తున్నాను. తగ్గిందా? తగ్గిందా? నేను రేజికి రాజుని, టీమ్ లీడర్ని. అది కాదులే, అది కాదులే. ఈ డ్రెస్సులు ఏంటి? మీకు చిన్న దెయ్యం బట్టి ఇలా ఎక్కేసారు. ఇప్పుడు అందరికి తగ్గింది కదా? ఓసి తిక్కల మొహాలు ఐదు ఆగేసింది ఏంటి అక్కడ? మీరు అంత ఓవర్ యాక్షన్ చేయకండి, మా ఊరికి కూడా అలాగే ఉంటారు. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా. ఉన్న ఒక్క పనికి ఎసరు పెట్టావు. ఏంటది లవ్ ఫెయిల్యూరా? మరి గిటారు ఇలాంటి పాట లవ్ ఫెయిల్ అయినోడు కాక ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు పాడుకుంటాడండి. ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఇంతకంటే బాధ ఎవరికుంటే చెప్పండి. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే వాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదంటే, మనం చలిగాచుకోవడానికి కట్టెలన్నీ పోగు చేసుకుని అగ్గిపెట్టి కోసం అట్టెలలో వేరే వాడు చలిమంట వేసుకున్నట్టే ఉంటది. తీరా వచ్చేసరికి పొగ, వాడి మీద పగ మాత్రమే మిగులుతాయి, ఇంకేం ఉండవు. నేను ప్రేమించింది ఎవరినో తెలియాలి కదా, అదే చూపిస్తా మీకు. కాజల్ అగర్వాల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానండి. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసేసుకుందండి. ఎంత పిచ్చో తెలుసా అండి కాజల్ అంటే నాకు. అవేవో చీరలకు ఆవిడ యాడిస్తే 10,000 పెట్టి ఒక పెద్ద షాపులో చీరలన్నీ కొనేసా. ఏం చేయాలో తెలియక నేనే ఒక చిన్న షాప్ పెట్టుకున్నా. ఈవిడ ఫస్ట్ చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమా చూసి అప్పుడే ఈవిడ కళ్యాణం చేసుకుందాం అని ఫిక్స్ అయ్యా. కానీ వేరే వాళ్ళని కళ్యాణం చేసుకుంది. ఇక నేను జీవితంలో కళ్యాణం చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యా. కళ్యాణం చేసుకోకపోతే ఎలా బా? కళ్యాణం ఏముందండి, కార్యం ఉంటే చాలు. నేనే కాదండి, నాలాగా బాధపడే కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదలకు పెళ్ళయిందండి. ఎక్కడ ఉన్నారు? నేను ఇచ్చిన లీడ్కి ఈడికి సంబంధమే లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఏ డాన్స్ మాస్టర్ చూసినా నా ముందు ఇలా ఉంగుతారు. వాళ్ళకి తెలిసిందంటే నేను లాగిపెట్టి ఒకటి హరి ఓం హరి ఓం. ఇదే అల్లు అర్జున్ గారు చూసారు అనుకో, పొగడతలు పంపుతారు. సుకుమార్ గారు చూస్తే సోలంతో దింపుతారు. మీరెన్నైనా చెప్పండి, కాజాలంటే నాకు ప్రేమ. అయితే కాకినాడ వెళ్ళి తిను. కాకినాడ దేనికి? అక్కడే కాజాలు ఉండేది. నాకు 2020లో రెండు విషయాల్లో బాధపడ్డా. ఒకటి వైరస్ రావటం, 2 కాజల కోసం ఈడు కూడా రావటం. కాజాలు ఎప్పుడు కనపడ్డా సరే నాలో టెంపరేచర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నీకు లేని జబ్బంటూ లేదని అర్థమైందిరా. అతను భర్త, అతనికి నాకు తేడా ఏంటి చెప్పండి? ఆయన పోషించేలా ఉన్నాడు, నువ్వు పెంచినోళ్ళగా ఉన్నావురా బాబు. ఇంకా నీలాగా ఎవరున్నారు? మగధీర ఉన్నాడు. నేను మగధీరా కూడా. అరే గణపతి గారు ఎంత చేసినా స్కూల్ మాస్టరే అంటారు, డాన్స్ మాస్టర్ ఏమన్నారు లేరా? నా కాజల్కి పెళ్ళైపోయిందండి. నా పంచదార బొమ్మకి పెళ్ళైపోయిందండి. ఊరుకో పంచదార బొమ్మకి పెళ్ళైందని పంచదార బస్తా ఏడిస్తే చండాలంగా ఉంటుంది. రామ్ చరణ్ కోసం నేను మగధీర సినిమా 2 సార్లు చూశానండి. కానీ కాజల్ కోసం 10 సార్లు చూసా, కానీ పెళ్లి చేసుకుందండి. వీడు బిజ్జల దేవ కోసం బాహుబలి 30 సార్లు చూసారు. అందుకని బిజ్జల దేవ చేసుకుని చండాలంగా ఉండదు.
నా కాజల్ గని దక్కకపోతే నేను ఇప్పుడే కొండ నుంచి దూకి చచ్చిపోతానండి. కొండ మీద నేనే కాదు, నా బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. అన్నయ్య వద్దన్నయ్య. యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతానయ్యా. మిమిక్రీ చేతగాని వాడు ఇలాంటి కిరికిర్లన్నీ చేస్తాడన్నయ్య. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య. హైదరాబాద్ పోయించడానికి వచ్చాను. నీకు ఆల్రెడీ పోయించారు గుర్తుందా అన్నయ్య? వైజాగ్ లో. సరే ఇప్పుడు మామూలుగా మాట్లాడేమంటారా? అంటే ఇప్పుడు దాకా ఏమన్నా మాట్లాడాడు అనుకుంటున్నావా? కాజల్ని పోగొట్టుకున్నానన్న బాధ నాలో కనపడట్లేదా? అదేం కనపడట్లేదురా, బెట్టింగుల్లో బాగా పోగొట్టుకున్నట్టు ఆ బాధ కనపడుతుంది. కాజల్కి పెళ్లి అయిపోయిందని చెప్పి రోజు రాత్రి 90 వేసి పడుకుంటున్నాను నేను. మేము మాత్రం నైట్ వేసుకుని పడుకుంటున్నావా? మేము 90 వేసుకునే పడుకుంటున్నాం. కాజల్ వచ్చేదాకా ఊరుకునేదే లేదని. నేను ఎవరొకరు కొట్టేదాకా ఊరుకునే లేడు. ఈ విషయంలో టెంపర్ గా ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వస్తున్నాడు. నీకు ఇగో నీ లోపల ఉంటదేమో, నా ఇగో నా చుట్టూ ఉంటదే కదా. అదే అంటున్నా, ఉంటదా ఇది? నా కాజల్ పక్కన ఎవరు అతను? నా కోపం చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఒక్క స్కిట్ అనిపిస్తుందిరా. ఇది కాదండి, బాస్ కూడా వస్తున్నారు. బాస్ కూడా ఉన్నాడా? ఏంటండి పాట ఇంకా కొద్దిసేపు వేయచ్చు కదా? వేస్తారా, చివరిలో చెక్కి చనసూయ బాయ్ చెప్పిన తర్వాత చాలా సేపు వేస్తారు. ఎగురుకుంటే వెళ్ళు నువ్వు. జబర్దస్త్లో ఎదగాలనుకోవాలి కానీ ఎగరాలనుకోకూడదు. ఎగిరితే వెళ్ళిపోమంటారు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బ్లడ్డే లేదు, గ్రూప్ అడిగితే కొంచెం డౌట్ వచ్చింది. నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? కాజల్ నెగిటివ్. నాదేంటో తెలుసా? మా పూనం పాండే పాజిటివ్ వాడు. కాజల్ బొమ్మని నా గుండె పైన పచ్చబొట్టు వేయించుకున్నాను. ఇప్పుడు ఏంటి? వాళ్ళ ఆయన కూడా వేయించుకుని పూజ చేసుకో ఇద్దరిది. కాజల కోసం మనం ఎంత బాధపడుతున్నాం. కాజల కంటే ఇంకో గొప్ప అందగత్తె దొరకదు కదరా? దొరకదు. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఎక్కడ దొరికిద్ది? మీరు మాట్లాడుకునే మాటలని నేను వెనక నుంచి వింటూనే ఉన్నా. ఇక్కడికి నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా? ఆ మైకు పెట్టేవాడిని గోకుతూ కూర్చొని ఉంటావు. ఏంటండి ఓ కాజల కాజల కాజల. ఏ కాజల బుగ్గలు నా బుగ్గలు ఒకట్లా లేవు? ఆవిడ బుగ్గలు తాకితే కందిపోయేలా ఉన్నాయి. మరి నాయి ఎక్కడి నుంచో దూకితే కందిపోయినట్టు ఉన్నాయి. మీరు ఇలాగే అంటారు. మగధీర సినిమా తీసేటప్పుడు రాజమౌళి గారు ఆఫీస్కి వెళ్తే నన్ను చూసి ఆయన ఏమన్నారో తెలుసా? ఎవర్రా దీన్ని లోపలికి రానిచ్చింది అని ఉంటాడు. అంతే. అంతెందుకండి, రమా రాజమౌళి గారు మిత్రవింద కాస్ట్యూమ్ నాకే కట్టారు. చూసిన తర్వాత గోడకేసి కొట్టారు. అది చెప్పవే. ఇంక నుంచి ఆర్గ్యుమెంట్స్ అనవసరం అండి. నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు మాత్రం చేతులు ఎత్తండి. అంటే నాకు ఇష్టమా? అంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి తాళి కడతావా? ఎక్కడికైనా వెళ్ళి కట్టడానికి కాదు, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కొట్టడానికి ఎత్తేది. మనకి ఇవన్నీ కాదురా. మనం డైరెక్ట్ గా కాజల దగ్గరికి వెళ్ళి అడిగేద్దాం. మనం ప్రేమిస్తే వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇదిగో భయ్యా, కాజల్ని కలవాలి. ఏం డైరెక్ట్ గా వచ్చేస్తారా? నేను సొరంగం తీసుకుని కింద నుంచి రావాలా ఏంటి? ఇంతకీ కాజు పాపకు పెళ్లి అయిపోయింది తెలుసా నీకు ఆ విషయం? కాజు పాప ఏంట్రా ఏదో ఈడే పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. నాకు అదే అర్థం అవుతలేదు. మరి చెప్పు, పెంచి పేరు పెట్టింది నువ్వే కదా. కాజు పాప దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలే. ఏమంటున్నాడు రా? కాజల గారిని కలవాలి. కాజల్ని పిలిపి. కాజు పాప నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. మీ అందరినీ ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని చూసింది చాలు, కొంచెం మమ్మల్ని చూడండి. కాజల్, నేను గుర్తున్నానా? మీరు ఎందుకు గుర్తులేదు? యువర్ హైపర్ అది రైట్. నేను తెలుసంట. మరి తెలియదని చెప్తే మళ్ళీ పిలుస్తా పెట్టదండి.
మేమందరం ప్రేమించాం, ఆ సంగతి తెలుసా నీకు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆ విషయం మీకు తెలుసా? అయినా పెళ్లి అయిపోయిన తర్వాత లవ్ ఏంటి? గౌతమ్ కిచ్లు నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మేమందరం ప్రేమించాం, అతను ప్రేమించాడు, కానీ అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అందరిది అభిమానం, మా కిచ్లుది ప్రేమ. తేడా ఏంటి? సినిమా టికెట్ కి హనీమూన్ టికెట్ కి ఉన్నంత తేడా ఉంది. ఆమె రైట్ కిచ్లు? కిచిలు ఆయన కిచులు, ఈడు కిచిడి. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు చెయ్యాలి. ఎందుకు? మంచం కింద మంచినీళ్ళు పెట్టడానికి. ఇంతకీ నేనెవరో తెలుసా? బిజినెస్ మ్యాన్ లో బిజినెస్ మ్యాన్. చాలా బిజీగా ఉంటాను నేను. దేంట్లో? మహేష్ బాబాని నమ్మించడంలో. నీ కోసం నా మనసులో గుడి కట్టాను తెలుసా? గుడి కట్టావా? ఇడు గుడి అంటే చాలు ప్రసాదం కోసం వచ్చేస్తాడు ఇడు. కాజల్ నీ కోసం గుత్తొంకాయి ఆవకాయి తెచ్చాను తెలుసా? మరి ముద్దపప్పు తీసుకురాలేదా? ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా. చిత్రవిందో నీ బొంద ముందు ఈ బిందె లోపలికి నెట్టు. మా అందరికి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావు? మీరు అందరూ ఏం భయపడకండి, ఒకసారి అందరూ ఇటు రండి. ఉదయశ్రీ అని ఒక మంచి అమ్మాయి ఉంది, తనలో నన్ను చూసుకోండి. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఫ్యూచర్ లో హీరోయిన్ అవ్వాలనుకుంటుంది, తనలో నన్ను చూసుకోండి అంతే. ఓకే, ఇక మీరు బయలుదేరండి. మనకు దక్కన కాజల్ ఎవ్వరికి దక్కకూడదు. ఒక ప్లాన్ వేద్దాం. ఏంటది? ఈ నైట్ కి కాజల్ కిడ్నాప్ చేసేద్దాం. ఓకే డన్. ఓకేనా? డన్. కాజల్ దొరికావే. నువ్వెందుకు వచ్చావు ఇందులోకి? ఎందుకంటే మీరు ముందు నుంచి మాట్లాడుకున్న స్కెచ్ అంతా నేను విన్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు స్కెచ్ చేశాను. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మరి దీనికేం చెప్తావు? అది అదేంటది? అంటే నువ్వు కరెంట్ పోయినప్పుడు తాడి అన్నావుగా, ఈ తాడి ఇచ్చాను, నా చేతులు అనుకున్న మెల్లో కట్టావు. ఈ తాడిచ్చావా నువ్వు? అవును. నేను కట్టింది నీ మెడక. అవును. కాజల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చివరికి జాకెట్లు కాజాలు వేసుకునే దాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏంట్రా మా పరిస్థితి? పోయి ఎవరిదైనా కర్చీఫ్ తీసుకొని మొత్తం అందరూ ఫేస్ తుడుచుకోండి. వెళ్ళండి. నాలోని కాజల్ని చూసి ఇంకా నీలోనే చూసుకోవాలి ఏదైనా. పద. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. పాటలో అన్నిసార్లు చిట్టి నడుము అంటే ఒక్కసారి కూడా చూడవేంటి? ఇక్కడ లేడీ గట్టప్పల నడుములు చూసి చూసి ఏది చుట్టి నడుమో ఏది ఒట్టి నడుమో తెలియట్లేదు మాకు కూడా. ఆ కేసు ఎలా డీల్ చేయాలో ఏంటో. ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని అయితే కేసులు అంటావు, లేదంటే స్కిట్లు అంటావు. ఆల్రెడీ 6 టీములు 5 టీములు చేశారు. ఈ టైంలో ఎవడైనా స్కిట్లనే కూర్చుంటారు, బిట్లను కూర్చోరు. అవునండి, 6 టీముల్ని 5 టీములు చేశారు కదా, సెట్ లో అందరూ బాధపడుతుంటారేమో. ఎవరికే బాధ ఎవరికైనా కనపడుతుందా? అందరికి తొందరగా ఇంటికి ఇచ్చాను ఆనందం తప్ప ఒక టీం తగ్గి. సాటి టీమ్ లీడర్ కదా, ఈ ఫేస్ లో బాధ కూడా కనిపించట్లేదు. టీమ్ లీడర్లు మాకేనే బాధ. 4వ చేయాల్సినోడు 3వ ఎక్కాల్సి వస్తుంది, 3వ చేయాల్సినోడు 2వ ఎక్కాల్సి వస్తుంది. సెట్ లో ఇంత మంది లేడీ గెటప్ వేసే వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ గెటప్ నాతోనే ఎందుకు వేయించావు? మమ్మల్ని పట్టుకునే వాళ్ళ గెటప్లు మేమేమన్నారు, వాళ్ళు ఏం చేస్తాం? అందుకని మీ చేత వేయించాల్సి వచ్చింది. సెకండ్ టైం కూడా నన్ను ఎందుకు పిలిచావు? నువ్వే కదా ఎవరో పిలవట్లేదు, మళ్ళీ పిలవమన్నావు. మళ్ళీ అన్నాడు అవన్నీ ఇక్కడ చెప్తావేంటి? అయినా ఇవన్నీ ఎందుకు? మన స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఒక ముచ్చట ఉంటాయి కదా. ముద్దేంటి? స్టేజ్ బయట ఒకటి చెప్పా, స్టేజ్ ఎక్కితే ఇంకోటి చెప్తున్నావు. ఇలా కింద మీద పడి రాసి ఏదో ఒకటి చెప్తాను డైరెక్ట్ గా. అయినా అర్థం చేసుకోరు మీరు. ఎవడగా చెప్పుకోవాలి మేము? అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి. అదొకటే మిగిలింది ఇంకా. సర్లేండి, మీకోసం మీ భార్య అందంగా రెడీ అయ్యి తల్లో మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటుంది. మీరు రెడీయేనా? రెడీ అండి, మైక్ తీసేసి ఇప్పుడైనా రెడీ. ఇది కూడా స్కిట్ లో లేదు. అది కాదండి, మన ఇద్దరం ఒక జంట అయ్యి ఆ తర్వాత ఒక లవ్ అయ్యి ఆ తర్వాత తరగతి గదిలోని ఒక రొమాంటిక్ సాంగ్ పడితే ఎలా ఉంటుంది? ప్రతి స్కిట్ కి ఒకే అమ్మాయి వస్తే తరగతి గది అనే వచ్చాను. ఆ స్కిట్ లో రోజుకి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు రాజుగారి గదే ఇద్దది. అయినా మీరేం చేస్తారో నాకు తెలియదండి. మన ఇద్దరిది జంట ప్రతి వెబ్సైట్ లోను ప్రతి న్యూస్ పేపర్ లోను పడాలి. అయితే ఒక అగ్గి వద్దన్నా వస్తాయి ఇలాంటివన్నీ. ఏంటి ఇలా తయారయ్యావు నువ్వు? మీ వల్లే. అవ్వ రోజా గారు అందరిని అడుక్కుంటున్నాడు. వాళ్ళు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, అక్కడ వాళ్ళు ఒప్పుకో, ఎవరు సర్లే. ఆ పక్కింటి వాళ్ళు లేరు. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా.
చిలిపి. ఇప్పటికి రోజుకో మంచం ఎరగొడతారు. మంచాలు ఎరిగిపోతున్నాయి అంట చూసారా అక్కడ? అది వాడేదో చేయటం వల్ల కదా, ఆ మంచాలు సరిగ్గా చేయకపోవడం వల్ల. చెప్పు, దీని ప్రేమ కోసం నన్ను ఏం చేయమంటావు? గోడలు బద్దలు కొట్టమంటావా? అద్దాలు పగలు కొట్టేయమంటావా? నెక్స్ట్ వీక్ నేను ఉండట్లేదు, ఒక స్కిట్ కొట్టరా చాలు. జ్వరం పడుకుంటాడు రాజుగారు. సర్లే స్టేషన్కి వెళ్దాం పదండి. శాంతి, స్టేషన్కి వెళ్తున్నాం కదా, ఓ ముద్దు వచ్చు కదా. ఇక్కడ అందరు చూస్తున్నారు. ఎక్కడ మరి మీ పెద్ద ఆర్ఆర్ఆర్ లీక్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం. ఇగో శాంతి, స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ ప్రేమ గేమ్ అని ఏమనకు అసలు. ఓరే స్టేషన్కి వచ్చిన దాన్ని విచారించాలి కానీ ప్రేమలో కూడా అందరూ విచారపడేలా చేసావు కదా నువ్వు. కానిస్టేబుల్ ఎక్కడ? ఒరే టీం లీడర్ నాకే లేదు, ఇంత రేంజ్ సాంగ్ నీకు ఎందుకు వేసారా? టీమ్ లీడర్ నీకు కాదు, సాంగులు వేసేవాడు కూడా అనిపించాలి. సర్లే, ఇంకా ఇప్పుడు స్టేషన్లో పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఒకరిని చచ్చేలా కొడుతున్నా సార్, నోరెప్పట్లేదు సార్. కేసులు ఏమైనా ఎక్స్ప్రెషన్లు పలుకుతున్నాయా? ఎంత కొడుతున్నా అవి కూడా పలకట్లేదు సార్. వాడిని అంత కొడితేనే పలకట్లేదు, మరి నేను ఎంత కొట్టాలి చెప్పు ఊరక మా సరదాగా మాట్లాడు. సర్లే కానీ అతేవరాజు కానీ పట్టుకున్నాం కదా, వాడిని తీసుకురా. చీకట్లో తెలియలేదు ఈడ ఎలాగో ఆర్టిస్ట్ అవ్వట్లేదని టెర్రరిస్ట్ అయ్యాడు. అయినా మాది టాలెంట్ గురించి మీది తెలియదు బాయ్. మీది అంత టాలెంట్ ఉంటే పదే పదే రెంట్ గురించి ఎందుకు మాట్లాడతాయి? మర్యాదగా నాకు వదిలిపెట్టాను. మేము అదే అడుగుతున్నాం, మమ్మల్ని వదిలిపెట్టండి. మీకు నమస్కారం. లోపలికి తీసుకెళ్ళేసి మనకు ప్రమోషన్ వచ్చేదే వీడియో. లోపలేస్తే మీకు పైకి పోతాయి, మీకు లోపలికి వెళ్ళకపోతే ఇవి లోపలికి పోతాయి. ఉంచోండి జాగ్రత్తగా. ఇంకేమున్నాయి కేసులు? సార్ మేడం, మీరే మమ్మల్ని కాపాడాలి. మా ఫ్యామిలీ నన్ను మోసం చేసింది. నువ్వు మా ఫ్యామిలీని మోసం చేయి. ఇటు పక్కనే ఇది రోజు పిల్లలు కావాలని పీడించేస్తుందండి. నాకేమో ఉన్న శక్తి సరిపోవట్లేదు. మరి ఉన్న శక్తి అంతా ఊరూరా పంచితే శక్తి అలా సరిపోతుంది. అసలు ఎప్పుడు మా ఇద్దరిని ఇలా అంటారు? మా మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్? ఒరే లాక్ డౌన్ వస్తుందని ముందే ప్రిడిక్ట్ చేసి ప్రాక్టీస్ చేశారు చూసారా? మీకంటే యోగ్యులు పండితులు ఎవరంటారు చెప్పండి. ఆ ఊరు పేరు చెప్తే అందరికి రాజధాని గుర్తొచ్చేది, మీ వల్ల రాసలేళ్ళ గుర్తొస్తున్నాయిరా. చెప్పండి సమస్య, నీ ప్రాబ్లం చెప్పు. రోజు ఇదే గొడవ అండి. పొయ్యి కింద మంట పెట్టు అంటాడు, నేనేమో గ్యాస్ కింద మంట పెడతాను అంటాడు. మీరే చెప్పండి, నేను ఎక్కడ మంట పెట్టాలి? నా కింద పెట్టవే ఇది సమస్య. సరే ఎందుకు సార్, అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నాం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు చూసినా ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. నిప్పుకోడి తెలుసా? నిప్పుకోడి ఆ నిప్పు కూడా తెలుసు సార్. ఇంత పెద్ద గుడ్డు పెడుతుంది. పెడుతుంది. మీ ఇద్దరు వల్ల నేను అంతకంటే పెద్దది పెడుతున్నా. మీ సమస్య ఇప్పుడు అలా తీరదు. మీరు ఈ నైట్కి ఎక్కడే పడుకోండి. రేపు ఉదయాన్నే వచ్చి ఈ నైట్ ఆలోచించి మీ సమస్య తీరుస్తా. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా లోపల. మామూలుగా లేదయ్యా. ఏమయ్యా రాజు, రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్తాను? ఇంత సిగ్గుపడుతున్నావు అంటే ఏం జరగలేదని నాకు తెలుసులే నాకు. సార్ ఘోరం జరిగిపోయింది. నువ్వు ఇంత పర్ఫార్మెన్స్ చేయక ఇంకా ఘోరంగా ఉంది. చెప్పు. సార్ రాత్రి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒరిజినల్ కాదు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే. ఆ పాకిస్తాన్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళతో తీసుకెళ్ళిపోయారు. మన ప్రమోషన్ లేదు, బొక్క లేదు, అందరిని సస్పెండ్ చేశారు సార్. మొత్తాన్ని సస్పెండ్ చేశారా? ఏంట్రా మిమ్మల్ని సస్పెండ్ చేసినట్టు ఆర్డర్లు వచ్చినాయి సార్. ఒరే వాడు సస్పెండ్ చేశాడు అన్నప్పుడే స్కిట్ అయిపోయింది. నువ్వు లాస్ట్ లో వచ్చింది బాగుందని మళ్ళీ చెప్పడానికి లాస్ట్ లో వచ్చావు నువ్వు. మళ్ళీ చెప్తాను. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అన్నా చచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటన్నా? నాకు బస్ పడదు కదరా. ఏంటి వెనకరా? ఏమైందన్నా? ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వస్తుందట్రా. అయితే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ మోయలేనురా. ఇంకా చచ్చిపోదాంరా. భయం వేస్తుందన్నా. భయపడద్దు కాదన్నా, ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటన్నా? ఏముంది, నేను డెడ్ బాడీ రేపు ఇంటికి పట్టుకెళ్తాగా. నా డెడ్ ఏంటి అక్కడ పడుకున్నావు? ఏమైంది? ఇక్కడ చూసా మొత్తం తుప్పట్టేసింది. అయితే సెప్టిక్ అవుద్దిరా. అరే మనం చచ్చిపోతున్నావా చిలకలూరు పెడబోతున్నావారా? నాకు అర్థం పడుకో. ఏమంత కష్టం వచ్చిందో. సింగిల్స్ గా ఉన్నాం, అమ్మాయిలు దొరకట్లే.
అయినా అది నాకు చాలా భయం వేస్తుంది సూసైడ్ అంటే. కానీ నువ్వు ఉన్నావు ధైర్యంతో చచ్చిపోతున్నాను అంతే తెలుసా. ఎక్కడికి వెళ్తారా నువ్వు? లేదు, నా అకౌంట్ లో 12 రూపాయలు కట్ అయింది, అసలు ఎందుకు కట్ అయిందో అని అడిగేసి వస్తా. నువ్వు కానీ చెప్తా. ఇదేం సినిమా మధ్య జాయిన్ అవ్వడానికి నువ్వు సూసైడ్ దా. ఇప్పుడు చావంటే ఎందుకో తెలియకుండా నాకు కూడా భయం వేస్తుంది. మనకు కొంచెం తోడుగా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు చచ్చిపోవడానికి, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ మేము చనిపోవడానికి వచ్చా. ఇంతకీ మీది ఏ ఊరు సార్? వైజాగ్ అండి. మరి ఆ రోజు నన్ను చూడడానికి ఎందుకు రాలేదన్న? చూడడానికి కాదు, అసలు నీతో పాటు రావాలి. ఇప్పుడు ఈ రైలు నా ముఖం మీదకి ఎక్కితే నా ముఖం పచ్చడి పచ్చడి అయిపోద్దా? ఏమ్మా, ఆల్రెడీ ఒకసారి పైన నుంచి పోయిన నువ్వే అంత భయపడితే మేము ఫస్ట్ టైం మాకెంత భయం ఉంటుంది ఒకసారి ఆలోచించావు నువ్వు? మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. మా ఇంట్లో పని మంది జీతం ఎంత ఇస్తాను తెలుసా? 12,000. ఎంతమంది మీకెంత ఇచ్చేవారు? 6,000. ఏం మాట్లాడుతున్నారు? అది కాదండి, నాకు ఒక డౌట్. గేదెకి కుడితి పెట్టే నేను పెళ్లి చేసుకుని దానికి ఒక 4 మెతుకులు పెట్టలేనా? దాని బాధ కూడా అదే, మెతుకులు వద్దంట, దానికి కుడితే కావాలంట. ఇంకా ఎవరైనా వస్తున్నారా మీతో పాటు? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. మీ ఇద్దరి మధ్య ట్రాక్ పెట్టినప్పుడు అనుకున్నారా ఏదో ఒక రోజు మీరు ట్రాక్ మీదకి వస్తారని? నాకు అర్థమైపోయింది. నా పుట్టినరోజు రోజు అందరికి భోజనాలు పెడతాం, ఊరంతా తింటది. నీ బర్త్డే డేట్ చెప్పు, వచ్చి మేము తింటాం. వచ్చి మేము తింటాం. నేను ఒక ఆశ్రమం పెట్టాను, దాంట్లో కొబ్బరికాయ కొడితే ఒక చిప్పలో పువ్వు వచ్చింది. ఇంకో చెప్పలో నువ్వు వచ్చావా? ఇంకో చెప్పలో నువ్వు వచ్చావా? ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, ముందు మీ మీద నుంచి వెళ్తుందా మా మీద నుంచి వెళ్తుందా? ట్రైన్ లో ఒకవేళ ఎడిటర్ ఉంటే ఫస్ట్ మీ మీద నుంచి వెళ్తుందా? ఈ ట్రైన్ ఇవన్నీ నా వల్ల కాదు, విషయం ఉంటే ఇవ్వు. అయ్యో, నా దగ్గర విషయం లేదే. విషయమే లేదనుకున్న, విషయం కూడా లేదా? మా ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? తన స్కూల్ నుండి చెప్పాలనుకుంటున్నా, కానీ తనకు అర్థం కావట్లేదు. నేను నా స్కూల్ నుంచే చెప్పాలనుకుంటున్నాను, తనకే అర్థం కావట్లేదు. ఇద్దరు యాక్టింగ్ స్కూల్లో చేరితే తప్ప మీ ఇద్దరు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఒక అందగత్త ఒక అప్సరస మిస్ అయిపోతుంది. అయ్యో, ఇలాంటివి చెప్తే ట్రైన్ కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకో బ్యాచ్ ఉన్నట్టున్నారే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఏంటి సార్ మీరు సూసైడ్ చేసుకోవడం వచ్చారా? అవునండి. 2 రోజులు ఆగచ్చు కదండి. దేనికండి? ఎలాగా పోతారు మళ్ళీ సూసైడ్, పోలీస్ కేసులు అవన్నీ ఎందుకు? వీళ్ళేమో రిచ్ పూర్ ఫీలింగ్ తో పోతున్నారు, వీళ్ళేమో క్యాస్ట్ ఫీలింగ్ అనే ప్రాబ్లం తో పోతున్నారు. మీరేం జెండర్ ఫీలింగ్? మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందండి అసలు? బొగ్గలు చూసండి. బొగ్గల కాదురా, నువ్వు 2 పెగ్గులు వేసి దాన్ని చూసినట్టున్నావు. దానికి బొగ్గలు ఎక్కడ ఉన్నారా? బ్లాస్ట్ పేపర్లు వేసే బొక్కలాగా మొత్తం లోపలికి పోయి ఉంటే. అంటే ఏమ్మా, కాసేపట్లో గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఈ టైంకి వచ్చేది పినాకిన్ ఎక్స్ప్రెస్. సారీ అండి, ట్రైన్ మీకు తెలిసినంతగా మాకు తెలియదు, వదిలేయండి అది. ఏమండి, ఇప్పుడు ట్రైన్ ఇలా పోతే నేను సగం సగం అయిపోతానా? వెళ్ళక ముందే ఏమన్నా నువ్వు ఫుల్ అమ్మా, సగం ఏమండి, ట్రైన్ ఎక్కగానే చచ్చిపోతామండి. ట్రైన్ అక్కడ సౌండ్ చేయగా చచ్చిపోతాను. ఇవాళ డేట్ ఎంత అండి? 1వ తేదీ. పెన్షన్ ఇచ్చే డేట్ అండి ఇది. నాకు కూడా కలెక్షన్ వచ్చే డేట్ అండి. మీదేమో పరువు గురించి మీ నాన్న మీ ప్రేమకు ఒప్పుకోవట్లేదు. మీ ఇద్దరిది? నేను పూరు, ఇది రిచ్. అందుకు మీ నాన్న ఒప్పుకోవట్లేదు. దానికోసం మా ఫ్రెండ్స్ కూడా అక్కడ బంధించేశారు. మీ ఫ్రెండ్స్ ని బంధించారా? అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అమ్మాయిలు సింగిల్. ఇదిగో భయ్యా, మనిద్దరం సింగిల్స్. వాళ్ళిద్దరిని మనద్దరం మన క్లియర్ అయిపోద్ది. మీ నాన్నలతో మాట్లాడేమనుకో మీది క్లియర్ అయిపోద్ది. సెట్ చేసేస్తాం పదండి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. మేము ఇంకా పట్టుకోలేదు, అప్పుడే పట్టుకోమని ఇంటిస్తున్నారా? హలో, మా గురించి మీకు తెలియదు ఏంటి? చేతులు కట్టారని ఎక్స్ట్రా చేస్తున్నారా? మొన్న నేను అనుష్క దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్తే దిల్ రాజు గారు నన్ను చూసి ఏమన్నారు తెలుసా? నేను అనుష్కు మాట్లాడుకుంటా ఉంటాను, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అన్నారా? కాఫీ తీసుకెళ్ళావా? పెట్టింది నువ్వేగా, నీకు తెలియదు తీసుకెళ్ళిన సంగతి. ఇలాగే చూస్తున్నాండి, ఏదో ఒక రోజు ఇంద్రజ గారి ప్లేస్ లో నేనుంటా, అనసూయ గారి ప్లేస్ లో నేనుంటా. ప్యాకప్ అయితే ఎవరైనా ఉండొచ్చు. అయినా మీ ఇద్దరు మాకు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు మాకు సెట్. ఏమా మీరు సెట్ చేద్దా? మీ నాన్న మీరు అమ్మా? నాన్నగారు. మీ నాన్నగారమ్మా?
నిన్ను నాకు కనపడొద్దని చెప్పాను కదా, ఎందుకు కనపడ్డావు? అయినా నా కూతురులాగే పెంచలేదు. శ్రీశైలం కోతిలా పెంచారు, కనపడుతుంది. కూతురు నెరజాన్లా పెంచాను తెలుసా? నెరజానా? జానో ఇక్కడ అసలు మా నాన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నాకు అమ్మ లేని లోటు తీర్చడానికి నలుగురు ఆయనలు పెట్టారు, వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చూసుకున్నారో లేదో గానీ నలుగురిని పెట్టాడంటే నీ ఖచ్చితంగా చూపు చూసుకునే ఉంటాడు. మీరు నన్ను అంగీకరించలేకపోతున్నారు. మీతో కలిసి నేను ఒక 15 రోజులు ఉంటాను, అప్పుడు నా మీద మీకు నమ్మకం వస్తుంది. ఒకసారి కలిసి ఉండడం వల్లే ఆ నమ్మకం పోయింది. మీ నాన్న పిలువమ్మా. డాడీ, మన వంశం పరువు తీసావమ్మా. ఇంతవరకు ఎవడ ముందు నేను బొంగలేదు. డైలాగులు మింగిందే తప్ప వంగిందే లేదు ఇంతవరకు. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న నన్ను బుట్ట బొమ్మలా పెంచాడు, మా అమ్మ నన్ను ఎదుగుతుంటే గాజు బొమ్మలా పెంచింది. నువ్వు మాత్రం చివరికి చేతపడి చేసే బొమ్మలా తయారయ్యావు. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ సార్, మీరు రిచ్ సార్, అంబులెన్స్ ఏంటి సార్, మాకు ఫ్లైట్ వస్తుంది సార్. అది ప్రాణం పోతుంటే రిచ్ పూర్ అని ఆలోచన హాస్పిటల్ జాయిన్ చేయి. వాళ్ళు ప్రాణం పోతుంటే రిచ్ పూర్ ఎందుకురా? మొగడా నీకు అవసరం రిచ్ పూరు ఇవన్నీ? నా పక్కన పొడిచాడా? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి, రక్తం పోతుంది. పరువు పోతే ఫీల్ అవ్వాలి, రక్తం పోతే ఫీల్ అవటం ఏంటండి? అయ్యో చచ్చిపోతుంటే ఈ పరువు ఇదేంది ఏంటంటే? మరి వాళ్ళు చచ్చిపోతామంటే పొరువు ఏంట్రా నీకు? పొరువు కావాలండి, ఇక్కడ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి రా. అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. కాసేపు ఉంటే అబ్బాయి గారు ఏమిస్తారు? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా ఈ పాటతో నాతో డాన్స్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది? ఒక గొప్ప పాట కప్పతో డాన్స్ చేసినట్టే ఉంది. నువ్వు అలాగే అంటావు. ఇది సినిమా వాళ్ళు చూస్తే చూస్తే అనూప్ రూబెన్స్ అడవుల్లోకి వెళ్తాడు, సిద్ధు శ్రీరామ్ సన్యాసుల్లో కలుస్తాడు. ఇక ప్రదీప్ అయితే ఏ ప్రవచనాల్లో చెప్పుకుంటే ఈ పక్కకు కూడా రాడు. ఏంట్రా చూపేంటి? తినేస్తావా ఏంటి? ఊసేసిన దాన్ని ఎవడైనా తినేస్తాడా మరి? సరే కానబ్బా, మరి నాకు తోటకెళ్ళి జామ పండు తెస్తున్నాను, ఏమైందబ్బా? జామ పళ్ళు అంటే ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, ఆపిల్ పళ్ళు అన్ని తెచ్చా నీ కోసం. నేనంటే పిచ్చండి, అడిగాను అనుకోండి, కాదండి. దేనికే బాధపడతాను? ఓహో, అన్ని పళ్ళు తెచ్చాను తినడానికి, నీకు పళ్ళు లేవనే? 3 నిమిషాల మంచి డైలాగ్ ని నాశనం చేసావు కదా. ఏంట్రా నీ చేతికి పుండేటి? ఇదే మన ప్రేమ సక్సెస్ అవ్వాలని చేతి మీద కర్పూరం వెలిగించుకున్నా. మరి నేనేం చేయాలబ్బా? నేను చేతి మీద వెలిగించుకున్నాను కదా, నువ్వు మూతి మీద వెలిగించుకో. మనం ఫారెన్ వెళ్దాం, ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. దేవుడా పరదేశీ! ఉప్పిన నేను ఎవరో తెలుసా? ఆశీర్వాదం అంటే సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆశీర్వాదమా? దాని గురించి వదిలే కానీ నువ్వు చెప్పు బేబమ్మ. అది బేబమ్మతో మరి నేను? నువ్వు చేయజమ్మా, నువ్వు ఉండవు ఆగే. అయినా ఏంట్రా బేబీ క్రాఫ్ అంత మాత్రాన బేబమ్మ అయిపోతారా? ఉప్పు బస్తాను తీసుకొచ్చి ఉప్పేనని వేస్తావు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు. అమ్మ నువ్వు ఎంత ఎన్ని కిలోలు ఉంటావు నువ్వు? 50 అంటే నువ్వు ఉంది 90 కదా. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. వాళ్ళకు ఉంది కదా అని గొప్పలు చెప్పుకోకూడదు అంటుందా? అమ్మ తల్లే, నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. మీరు పెడితే బొంగమూతి అంటారు, గంగాళం మూతి అంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వీళ్ళ నాన్న చంపేస్తున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నాను. రండి మనం అందరం పోయి వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నారా? కటారి కృష్ణ జయమ్మ వచ్చారు. ఒరే, ఆ సినిమాలో జయమ్మ కటారి కృష్ణ ఏది అడిగితే అది చేస్తుంది. ఇది ఎవరు అడిగినా చేసేలా ఉంది. కటారి కృష్ణ వేటపాలెం. తెలుసు నీది వేటపాలెం, నా తేటపాలెం మాకు తెలీదా? కటారి కృష్ణయ్య, నువ్వు అని వాడి రూపురేఖలు మార్చేస్తా. 10 నిమిషాల స్కిట్లు 10 మందిని మారిచ్చింది, నా రూపురేఖను మార్చదా అది? నేను హట్ అయ్యాను, నేను ఈ స్కిట్ చేయను. ఈ మైక్ తీసేసి మైక్ లోడ్తో వెళ్ళిపోతా. ఎవరితో వెళ్ళాలని కన్ఫర్మ్ గా ఫిక్స్ అయ్యి కదలాలి అక్కడి నుంచి. అందరం వచ్చాం, సరే వెళ్దాం పదండి ఆ ఫ్లైట్ కి. బేబమ్మ మనం ఎక్కడ కూర్చుందాం? వెనకాల కూర్చుందాం. అమ్మ నువ్వు వెనక కూర్చుంటే స్టార్ట్ అవ్వకుండా టేక్ ఆఫ్ అయ్యి. వద్దు
అవును ఎయిర్ హోస్టెస్ ఏదిరా? ఎయిర్ హోస్టెస్ అంటే ఏంటండి? గట్టిగా ఎయిర్ తగిలితే ఎగిరిపోయేదాన్ని ఎయిర్ హోస్టెస్ అంటారు. చూస్తే తెలియట్లా? అందరూ టోకన్లు చేతులు పట్టుకోండి. టోకెన్లు కాదమ్మా, బోర్డింగ్ పాస్లు అవి. ఇక్కడ ఇచ్చారు కదా, అన్నిటికీ అవే ఇస్తారనుకుంటున్నారా? అందరూ లోపల వచ్చి కూర్చోండి. కూర్చోడానికే కదా కొట్టారు. ఎందుకు అలా అడిగా? ఫ్లైట్ లో కూడా స్టార్ట్ చేశారు అనుకున్నా, మాకేం తెలుసు. స్టార్ట్ చేస్తారా ఫ్లైట్? ఏమండి మా ఆయన రావాలి. మా ఆయన కూడా ఇందులోనే పని చేస్తున్నాడు. ఏమనుకోకండి, ఆయన కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్. ఏ ఇప్పటిదాకా కూడా చేసిన వాడే చూసుకున్నాడా? ఏంటండి ఎక్కండి. నన్ను ఎక్కించు. ఈ ఫ్లైట్ ఒకటి ఎక్కించాలి, స్కిట్ ఒకటి ఎక్కించాలి. ఇక్కడ ఈ జడ్జికి ఎక్కేది ఎప్పుడు, జనాలకి ఎక్కేది ఎప్పుడు? ఇప్పుడు ఎక్కపోతే వీడు నన్ను ఎక్కేలా ఉన్నాడు. చూస్తూనండి, ఏ రోజు కన్నా గొప్ప వ్యక్తి అవుతాడు. ఏంటి అయ్యేది? నేను స్వాతి ముత్యంలో కమల హాసన్లో చేయమంటే అగ్గిపెట్ట మసాలా చేస్తున్నాడు. లోపలికి వచ్చేసి ఆ ఫ్లైట్ రూల్స్ ఉన్నాయి కదా చెప్పండి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పట్టడం లేదు. దానికి తాడేసి కట్టండి, కలగకుండా ఉంటది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లైట్ గాల్లో తిరుగుతున్నప్పుడు మనకు వాంతి వచ్చినట్టు అవుతుంది. నీ యాక్టింగ్ చూస్తే మాకు ఇప్పుడే అవుతుంది. జోకులు స్టార్ట్ చేయండి. వాళ్ళ నాన్న వచ్చేలా ఉన్నాడు. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. ఏంటి ఇప్పుడు ఇడు రవితేజ, ఇడు విజయ్ సేతుపతి? అమ్మ మైండ్ పోయింది. బాయ్ ఫ్రెండ్స్. హలో, సినిమాలో నా పేరేంటో తెలుసా? రాయనా. నేను రాయననే అన్నా, నువ్వే రాయన్నా అంటే రాసా. బేబమ్మా నువ్వు కిందకిరా. మీ కూతురా? ఒరే అదేమో బాగా ఊదిన బెలూన్ లా ఉంది, నువ్వేమో ఎవడో బొక్కెట్ బెలూన్ లా ఉన్నావు. మీరు తండ్రి కూతురు ఎలా అయ్యారా? నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు. బ్యాక్గ్రౌండ్ ఆ పదం నాకు నచ్చదురా. ఏంటి బ్యాక్గ్రౌండ్ అనగానే అలాగైపోయాడు? 5 సంవత్సరాల నుంచి బ్యాక్గ్రౌండ్ లో నిలబడి ఆ పదం ఏంటి నచ్చదోడికి. మీకు అయిపోయారు ఇవాళ, మామూలుగా ఉండదు. వాళ్ళు కాదు అయిపోయింది, మనం అయిపోయాలనుకున్నాం. ఆ జాంబీస్ వచ్చేస్తున్నాయి. ఒరే జాంబీలా చేయమంటే ఇడేంటర్ జిలేబీలు వేసి వాళ్ళ చేస్తాడు. మేము కరిచామంటే మీరు మాలాగా అయిపోతారు. నువ్వు భయపడి ఇంకా కోరికే జాంబీలు మొత్తాన్ని చంపేసినాయా? ఏమండి మనల్ని కొరకలేదేటండి? జాంబీలైనా ఈజిప్ట్ మమ్మీలైనా ఎవరైనా టీమ్ లీడర్లను కొరకవే. ఇంకో షాక్ చెప్పరా? ఇంతవరకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, లోపల నుంచి టేక్ అన్న వస్తా చూడు.